హలో అందరికీ హాయ్ వెల్కమ్ టు మన స్టడీ ఛానల్. సో ఈరోజు క్వశ్చన్ ఏమిటంటే ఎవాల్యుయేట్ ఆఫ్ ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ ప్లస్ 3 sin x + 7 బై కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ప్లస్ 1 డిఎక్స్. సో దీన్ని ఎట్లా చేయాలని చూడండి. సో దీనికి ఫార్ములా రాసుకోవాలి. ఫస్ట్ ఆ ఫార్ములా ఏమిటంటే న్యూమిరేటర్ ఈక్వల్స్ టు, సో ఇప్పుడు చేద్దాము. న్యూమిరేటర్ ఈక్వల్స్ టు a ఇంటూ d by dx ఆఫ్ డినామినేటర్ ప్లస్ b ఇంటూ డినామినేటర్ ప్లస్ c. సో ఇది క్వశ్చన్ ఫార్ములా. సో ఇందులో అయితే సబ్స్టిట్యూట్ చేయాలి ఫస్ట్. సో ఇప్పుడు చేద్దాము. సో న్యూమిరేటర్ ఏంది ఇక్కడ? న్యూమిరేటర్ వచ్చేసి కాస్ ఎక్స్ ప్లస్ 3 sin x + 7 బై కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ప్లస్ 1. సో ఇప్పుడు రాస్తున్నాను. ఈ న్యూమిరేటర్ వచ్చేసి ఏంది? కాస్ ఎక్స్ ప్లస్ 3 sin x ప్లస్ 7 ఈక్వల్స్ టు a ఇంటూ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను జస్ట్ న్యూమిరేటర్ అండ్ డినామినేటర్లో a ఇంటూ d by dx ఆఫ్. సో ఇక్కడ ఏముంది? డినామినేటర్ ఏంటి? కాస్ ఎక్స్. ఇది డినామినేటర్ కదా, కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ b ఇంటూ డినామినేటర్. సో డినామినేటర్ అంటే ఏంది ఇక్కడ? కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ప్లస్ 1, కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ సి. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే ఈ d by dxని లోపల తీసుకెళ్తున్నా. సో దీనికి ఓన్లీ. సో ఇది సేమ్ ఇట్లనే రాసుకోవాలి. కాస్ ఎక్స్ ప్లస్ 3 sin x ప్లస్ a ఇంటూ d by dx ఆఫ్ కాస్ ఎక్స్ ఏంది? మైనస్ సైన్ ఎక్స్. సో మనకు బేసిక్ ఫార్ములా అయితే రావాలి. నేను ఫస్ట్లో చెప్పాను బేసిక్ ఫార్ములా. సో d by dx ఆఫ్ కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ ప్లస్ d by dx ఆఫ్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్. సో d by dx ఆఫ్ కాన్స్టెంట్ ఈక్వల్స్ టు 0. సో 0 ప్లస్ b ఇంటూ కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ సి. ఇది ఈక్వేషన్ 1 అయితే అనుకోవాలి మనం. సో ఈక్వేషన్ 1 అయితే అనుకోవాలి. సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే, సో ఇప్పుడు ఏని లోపల తీసుకెళ్తున్నాను. సో కాస్ ఎక్స్ ప్లస్ 3 sin x ప్లస్ 7 ఈక్వల్స్ టు ఏని లోపల తీసుకెళ్తున్నాను. సో మైనస్ a sin x ప్లస్ a cos x ప్లస్ b cos x. సో bని కూడా లోపల తీసుకెళ్తాను. సో b cos x ప్లస్ b sin x ప్లస్ b ప్లస్ c. సో ఇప్పుడు ఏం చేయాలంటే కంపేరింగ్ లైక్ టర్మ్స్ అయితే చేయాలి. సో ఏం లేదు, కంపేరింగ్ లైక్ టర్మ్స్ అంటే కాస్ కోఎఫిషియంట్స్ ఉంటాయి కదా. సో కోఎఫిషియంట్ ఆఫ్ కాస్ ఎక్స్, కోఎఫిషియంట్ ఆఫ్ సైన్ ఎక్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి కాన్స్టెంట్ అనమాట. సో ఇప్పుడు చేద్దాము. సో కోఎఫిషియంట్ ఆఫ్ సైన్ ఎక్స్. సో సైన్ ఎక్స్ కోఎఫిషియంట్ అయితే రాస్తాము. సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసి కోఎఫిషియంట్ ఆఫ్ సైన్ ఎక్స్ ఏముంది? మైనస్ ఏ. సో మైనస్ ఏ అండ్ ఇక్కడ వచ్చేసి ప్లస్ బి ఈక్వల్స్ టు కాన్స్టెంట్ వచ్చేసి ఇక్కడ ఏముంది? ఇక్కడ. సో 3 ఉంది కదా. సో 3 అండ్ నెక్స్ట్ వచ్చేసి కోఎఫిషియంట్ ఆఫ్ కాస్ ఎక్స్. సో కోఎఫిషియంట్ ఆఫ్ కాస్ ఎక్స్ ఏముంది? ఇక్కడ కాస్ ఎక్స్ ఏముంది? ఏ అండ్ ఇక్కడ వచ్చేసి బి, ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు అండ్ ఇక్కడ వచ్చేసి ఏముంది? కాస్కి 1 ఉంది. సో 1. సో దీన్ని డైరెక్ట్ సింప్లిఫై అయితే చేయొచ్చు. ఎట్లా చూడండి. సో మైనస్ ఏ ప్లస్ ఏ క్యాన్సల్. సో ఏం మిగిలింది? 2b
ఈక్వల్స్ టు 4. సో 2 1 జా 2 2 జా. సో బి ఈక్వల్స్ టు 2 అయితే వచ్చింది ఇక్కడ. సో బి వాల్యూ 2 వచ్చింది. సబ్స్టిట్యూట్ మనకి ఏ వాల్యూ కూడా కావాలి కాబట్టి సబ్స్టిట్యూట్ బి ఈక్వల్స్ టు 2 ఇన్ ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు 1. సో ఏ ప్లస్ 2 ఈక్వల్స్ టు 1 అండ్ ఏ ఈక్వల్స్ టు -1. సో ఏబి వాల్యూ అయితే వచ్చేసింది. సో అండ్ కాన్స్టెంట్, ఇప్పుడు కాన్స్టెంట్ వాల్యూ కూడా బీసీ వాల్యూ కూడా కావాలి కాబట్టి కాన్స్టెంట్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ ఏముంది ఇక్కడ చూడండి. ఇప్పుడు కోఎఫిషియంట్ ఆఫ్ sin x రాసినాం, cos x రాసినాం, కాన్స్టెంట్ ఉంది కాబట్టి కాన్స్టెంట్ అంటే ఇక మిగతా టర్మ్స్. సో మిగిలిన టర్మ్స్ బి ప్లస్ సి. సో బి ప్లస్ సి ఈక్వల్స్ టు 7. సో బి వాల్యూ ఎంత మనకు 2 ప్లస్ సి ఈక్వల్స్ టు 7, సి ఈక్వల్స్ టు 5. సో ఇప్పుడు ఏమొచ్చింది మనకు, ఏ వాల్యూ వచ్చింది, బి వాల్యూ వచ్చింది, సి వాల్యూ వచ్చింది. సో ఏబి వాల్యూ ఇవన్నీ తీసుకెళ్ళి మనము ఈక్వేషన్ 1 మనం అనుకున్నాం కదా, ఈక్వేషన్ 1 అందులో అయితే సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. సో ఇప్పుడు అందులో సబ్స్టిట్యూట్ చేద్దాము. సో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను ఏ కామా బి కామా సి ఇన్ ఈక్వేషన్ 1. సో ఏబిసి వాల్యూ అన్ని ఈక్వేషన్ 1 ఇక్కడ ఉంది కదా, ఈక్వేషన్ 1. సో ఇందులో అయితే సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇక్కడ రాద్దాము. సో ఈక్వేషన్ 1 ఏంది, cos x ప్లస్ 3 sin x ప్లస్ 7 ఈక్వల్స్ టు, సో ఏ వాల్యూ వచ్చేసి -1. సో ఈక్వేషన్ 1 అంటే ఇదే కదా మనం అనుకుంది. ఏ వాల్యూ ఇది వచ్చేసి -1, బి ప్లేస్లో వచ్చేసి 2 అండ్ సి వచ్చేసి మనకు 5 వచ్చింది. సో ఆ వాల్యూ అయితే సబ్స్టిట్యూట్ చేసేస్తున్నాను డైరెక్ట్. సో -1 ఇంటూ sin x ప్లస్ cos x ప్లస్ 2 ఆఫ్ cos x ప్లస్ sin x ప్లస్ sin x ప్లస్ 1 ప్లస్ సి వాల్యూ ఏంది 5. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే, ఇప్పుడు మనకు ఇంటిగ్రేషన్ ఉంది కదా ఇక్కడ. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ cos x ప్లస్ 3 sin x ప్లస్ 7 బై cos x ప్లస్ sin x ప్లస్ 1. సో దీని ప్లేస్లో న్యూమినేటర్ ప్లేస్లో ఇదైతే సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో దీని ప్లేస్లో ఈ టర్మ్ అయితే రాసుకుంటున్నాను. సో ఇప్పుడు అట్లా రాయాలి. సో ఇంటిగ్రల్ ఆఫ్, సో దీని ప్లేస్లో న్యూమినేటర్ ప్లేస్లో ఇదైతే సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో మనకు వచ్చిన ఆన్సర్ సబ్స్టిట్యూట్ చేసిన ఆన్సర్. సో -1 ఇంటూ sin x ప్లస్ cos x ప్లస్ 2 ఆఫ్ cos x ప్లస్ sin x ప్లస్ 1 ప్లస్ 5 whole divided by cos x plus sin x plus 1 dx. సో దీన్ని ఏం చేస్తున్నా అంటే నేను స్లిప్ చేస్తున్నాను. స్లిప్ అంటే సో ఈ టర్మ్స్ అన్ని ఒక స్లిప్ టు డిఎక్స్, ఈ టర్మ్స్ అన్ని ఒక టర్మ్స్ స్లిప్ టు, అండ్ కాన్స్టెంట్ ఈక్వల్స్ టు ఒక టర్మ్ స్లిప్ టు. సో స్లిప్ అయితే చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి -1 కామన్ ఇస్తున్నాను. సో -1 ఇంటూ sin x ప్లస్ cos x డివైడ్ బై cos x ప్లస్ sin x ప్లస్ 1 dx. సో స్ప్లిట్ అయితే చేస్తున్నాను. ప్లస్ ఇక్కడ వచ్చేసి 2 కామన్ తీస్తున్నాను. 2 కామన్ తీస్తే 2 ఆఫ్ ఇంటిగ్రల్ ఆఫ్ cos x ప్లస్ sin x ప్లస్ 1 డివైడ్ బై
cos x plus sin x plus 1 dx and plus so 5 కాన్స్టెంట్ ఇస్తున్నాను 5 కాన్స్టెంట్ కామన్ వచ్చేసి ఇంటిగ్రల్ ఆఫ్ 1 by cos x plus sin x plus 1 dx. సో ఈ టర్మ్స్ అనేది స్లిప్ట్ అయితే చేశాను. ఇదొక టర్మ్ స్లిప్ 2 అండ్ ఇదొక టర్మ్ స్లిప్ 2 అండ్ ఇదొకటి స్లిప్స్ డిఎక్స్ అని రాసుకుంటున్నాను. సో ఇప్పుడు చూడండి ఇక్కడ అబ్జర్వ్ చేయండి మీరు. సో నేను స్లిప్ట్ అయితే చేశాను. స్లిప్ టెస్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మీరు అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ -1 సో -1 వచ్చేసి మైనస్. సో ఇక్కడ చూడండి f డాష్ ఆఫ్ x బై f ఆఫ్ x ఈ ఫామ్లో చూడండి. దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తేనే కదా ఇది వచ్చేది. సో d/dx ఆఫ్ cos x మైనస్ sin x cos x కాన్స్టెంట్ 0. సో చిన్న సైడ్ రాస్తుంది చూడండి ఇంటిగ్రల్ ఆఫ్ f డాష్ ఆఫ్ x బై f ఆఫ్ x ఫార్ములా. సో ఇక్కడ యూజ్ చేస్తున్నాము. సో దీనికి మాత్రమే యూజ్ చేస్తున్నాను. f డాష్ f x బై f ఆఫ్ x ఈక్వల్స్ టు log mod f ఆఫ్ x ప్లస్ c. సో ఈ ఫార్ములా ఇక్కడైతే యూజ్ అవుతుంది అన్నమాట. సో ఇది దీనికి సో మైనస్ లాగ్ mod f ఆఫ్ x అంటే ఇది cos x ప్లస్ sin x ప్లస్ 1 log mod f ఆఫ్ x ప్లస్ ఇక్కడ చూడండి 2 ఇంటూ సో cos x sin x అండ్ cos x sin x క్యాన్సిల్. సో 2 ఇంటిగ్రల్ ఆఫ్ 1 dx ఫార్ములా అయింది x కదా. సో 2x ప్లస్ ఇది కాన్స్టెంట్ ఉంది కాబట్టి 5 ఆఫ్ 1 బై cos x ప్లస్ sin x ఉంది కాబట్టి దీన్ని i అనుకుంటున్నాను. సో ఇంకా అయిపోలేదు, ప్రాబ్లం ఉంది. సో i నెక్స్ట్ వచ్చేసి సో ఇప్పుడు దాకా i అంటే ఏమనుకోవాలి. ఇప్పుడు కన్సిడర్ i ఈక్వల్స్ టు consider I equals to 5 of 1 by cos x plus sin x plus 1 dx. సో దీన్ని అయితే కన్సిడర్ అయితే చేస్తున్నాను. సో ఇది కాన్స్టెంట్ ఉంది కాబట్టి సో దీన్ని సింప్లిఫై చేయాలి ఇక. సో దీనికి కొద్దిగా ఫార్ములా ఉంటుంది, అది నేర్చుకోవాలి. ముందే చెప్పాను ఇంతవరకు. సో ఇప్పుడు tan x by 2 ఈక్వల్స్ టు 1t అనుకుంటే సో dx ఈక్వల్స్ టు 2dt by 1 ప్లస్ t స్క్వేర్ అండ్ cos x వచ్చేసి ఫార్ములా cos x ఈక్వల్స్ టు 1 మైనస్ t స్క్వేర్ బై 1 ప్లస్ t స్క్వేర్ అండ్ sin x ఫార్ములా వచ్చేసి 2t by 1 ప్లస్ t స్క్వేర్. సో ఆ ఫార్ములా అయితే మనకు గుర్తుకైతే రావాలి. సో tan dx అంటే 2dt బై 1 ప్లస్ t స్క్వేర్. సో cos x అంటే 1 మైనస్ tan స్క్వేర్ బై 1 ప్లస్ tan స్క్వేర్ 1 sin x అంటే 2 tan బై 1 ప్లస్ tan స్క్వేర్. సో ఈ విధంగా ఫార్ములాస్ ఉంటాయి కదా, ఆ ఫార్ములాస్ నేర్చుకుంటే మనకు వస్తుంది. సో దాన్నే ఇంట్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో ఎట్లా చూడండి 5 ఆఫ్ ఇంటిగ్రల్ ఆఫ్ cos x అంటే ఏంది 1 మైనస్ t స్క్వేర్ బై 1 ప్లస్ t స్క్వేర్ ప్లస్ sin x అంటే 2t బై 1 ప్లస్ t స్క్వేర్ ప్లస్ 1 అండ్ dx. ఇక్కడ చూడండి dx అంటే ఏమింది 2dt బై 1 ప్లస్ t స్క్వేర్. సో ఇది సింప్లిఫై అయితే చేస్తాను. 5 ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై సో 1 మైనస్ t స్క్వేర్. సో 1 మైనస్ t స్క్వేర్ ప్లస్ 2t ప్లస్ 1 ప్లస్ t స్క్వేర్ బై హోల్ డివైడెడ్ బై 1 ప్లస్ t స్క్వేర్ అండ్ 2 అయితే ఇక్కడ వచ్చేసి dt 2dt బై 1 ప్లస్ t స్క్వేర్. సో ఇక్కడ చూడండి క్యాన్సలేషన్ అవుతుంది. సో 1 ప్లస్ t స్క్వేర్ 1 ప్లస్ t స్క్వేర్ క్యాన్సల్ అండ్ ఇక్కడ వచ్చేసి మైనస్ t స్క్వేర్ అండ్ ప్లస్ t స్క్వేర్ క్యాన్సల్.
సో మిగిలింది ఏంది I ఈక్వల్స్ టు 5 ఇంటిగ్రల్ ఆఫ్ 1/2t మైనస్ 2t మైనస్ కాదు ప్లస్ 2 అండ్ 2dt అండ్ ఇంకా ఇది సింప్లిఫై అవుతుంది 5 ఆఫ్ ఇంటిగ్రల్ ఆఫ్ 1 ఇక్కడ 2 కామన్ తీయచ్చు చూడండి 2 ఆఫ్ t ప్లస్ 1 2dt సో ఇక్కడ 2 అండ్ ఇక్కడ 2 క్యాన్సిల్ అవుతుంది సో మిగిలింది ఏంది మనకు సో ఇక్కడ క్యాన్సిల్ చేయొద్దు సో బయటికి తీసినాక క్యాన్సిల్ చేయాలి సో 5 క్యాన్సిల్ ఇక్కడ చేయొద్దు ఇంటిగ్రేషన్ తర్వాత చేయొచ్చు సో ఇది ఈ 5 ఇంటూ 2 10/2 ఇంటిగ్రల్ 1/t ప్లస్ 1 dt సో 2 1 2 5 సో ఈ విధంగా క్యాన్సిల్ చేయాలి సో ఇప్పుడు ఏమైంది సో ఇక్కడ చూడండి 5 ఆఫ్ ఇంటిగ్రల్ 1/t ప్లస్ 1 dt సో ఇది ఏ ఫామ్లో ఉంది ఇంటిగ్రల్ ఆఫ్ 1/x ఇంటిగ్రల్ ఆఫ్ 1/x dx అంటే dt ఈక్వల్స్ టు log x సో ఈ ఫామ్లో log x ప్లస్ c సో ఈ ఫామ్లో ఉంది కదా సో ఇప్పుడు దీన్ని ఏం రాసుకోవచ్చు ఇది x టోటల్ వచ్చేసి x కాబట్టి 5 ఆఫ్ ఇంటిగ్రల్ ఆఫ్ 1/t ప్లస్ 1 t ప్లస్ 1 అంటే log 5 log t ప్లస్ 1 ప్లస్ c సో ఇప్పుడు t ప్లేస్లో మనం ఏమనుకున్నాం tan x/2 కదా సో tan x/2 సబ్స్టిట్యూట్ అయితే చేయాలి సో 5 log t అంటే tan x/2 ప్లస్ 1 ప్లస్ c సో మనకు I వాల్యూ అయితే వచ్చేసింది 5 log tan x/2 ప్లస్ 1c సో ఇప్పుడు మొత్తం ఒకసారి రాద్దాం therefore మనకేమొచ్చింది మైనస్ log cos x ప్లస్ sin x ప్లస్ 1 mod ప్లస్ 2x ప్లస్ ఇక్కడ I వచ్చింది I ప్లేస్లో మనం డైరెక్ట్ 2 రాసుకోవచ్చు 5 log ఆఫ్ tan x/2 ప్లస్ 1 ప్లస్ c సో ఇది ఆన్సర్ స్క్రీన్ షాట్ కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ఫుల్ స్క్రీన్లో అయితే పెడతాను సో టేక్ ఇట్ స్క్రీన్ షాట్ సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ ఏదైనా చిన్న డౌట్ వచ్చే కింద కామెంట్ చేయండి ఆర్ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్